హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతా భాను ఆఫీషియల్ అండ్ బ్లాగ్స్. మేమైతే శ్రీరామనవమి నాడు మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మా ఆడబిడ్డ అయితే రండి ఇక్కడికి, ఇక్కడ చాలా బాగా అవుతుందని కాల్ అయితే చేసింది. నేనైతే వెళ్ళను అని అనుకున్నాను. మా పాప కూడా మమ్మీ వెళ్దామే అత్తమ్మ ఇంటికి అనేది అన్నది. మా అత్తమ్మ అయితే పోదాం రెడీగా అండి అంటే నేనైతే రాను, నువ్వు పో అని చెప్పాను. చెప్పినాక మా ఆయన నుండి వెళ్ళు కదా, వెళ్ళొచ్చు కదా అని అన్నాడు. నేను వెళ్ళనని చెప్పాను. నువ్వు వస్తావు మరంటే నేను పని ఉంది, ఆ పనికి వెళ్తాను, పనికి వచ్చినాక వస్తాను చూస్తుంది అన్నాడు. నువ్వు వెళ్ళన్నాడు. ఇక ఒక 5 minutes తర్వాత ఆయన కాల్ వచ్చింది, పని లేదు రేపు ఉందని. సరేలే బావ మరి వెళ్దాం అక్కోళ్ళ ఇంటికి వెళ్ళి రేపు వద్దామని వెళ్ళాము. అక్కడ బాగా జరుగుతుందట శ్రీరామనవమి, వేషాలు అవి వేస్తారంట. చూద్దాం పద, ఎప్పుడు చూడలేము కదా అని అయితే వచ్చాము. మేమైతే ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం అయిపోయింది. మధ్యాహ్నం వచ్చి కాసేపు కూర్చొని అలా ఇలా గుడికి అయితే వెళ్ళలేదు, మేము కళ్యాణానికి వెళ్ళలేదు. ఈ నైట్ అయితే శోభ జరిపించారు. ఇక్కడ రాముల వారిని ఊరేగించుకుంటూ మంచిగా ఆడుతూ జరిపించారు. నైట్ అయితే ఇక్కడికి వచ్చి చూసాము. ఊరంతా రాముల వారిని తింపుతూ వేషాలు వేసి నాటకాలు ఆడుతూ డ్యాన్సులు చేస్తూ అన్నీ చేస్తారు ఇక్కడ. ఇదే ఫస్ట్ టైం మేము ఇలా ఊరికి వచ్చి శ్రీరామనవమి నాడు ఇలా చేస్తారని చూడము. మాకైతే చాలా బాగా అనిపించింది. మేమైతే ఏ ఊరికి వెళ్ళాము, వస్తే మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి, లేదంటే లేదు. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఊరు ఊళ్ళోనే కాబట్టి, వాళ్ళది మాది ఒకటే ఊరు కాబట్టి వస్తే ఎప్పుడైనా మా ఆడబిడ్డ వాళ్ళ ఇంటికి రాస్తాము. ఏ చుట్టాల వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ ఉంటామా చెప్పండి, వాళ్ళ వెళ్ళి ఇలా వచ్చేస్తాం అంతే. వస్తే వీళ్ళింటికి వస్తాం, లేదనుకోలేదు ఎక్కువ శాతం. మా ఆడపడుచు వాళ్ళ ఊళ్ళోనైతే అన్నీ చాలా బాగా జరిపిస్తారు. ఏ పండగకైనా మంచిగానే జరిపిస్తారు. రథం పండుగ అయితే సూపర్ అవుతుందండి. పోయినసారి వీడియో తీసి పెట్టలేదు నేను, ఈసారి అయితే కంపల్సరీ వీడియో తీసి పెడతాను. రథం పండుగకి ఇలానే అన్నిటికీ దేవుళ్ళ పండుగకి వేషాలు వేస్తూ నాటకాలు ఆడుతూ చేస్తారన్నమాట. ఇక్కడైతే శూర్పణఖ ఆంజనేయ స్వామి వేషం వేశారు. ఇక మా పాప, మా కోడళ్ళు, అల్లుడు అందరైతే వీళ్ళ వేషాలు చూసి అయితే ఏడుసుడు స్టార్ట్ చేశారు. ఇక వాళ్ళని అయితే ఎత్తుకొని ఉన్నారు. ఆంజనేయ స్వామి, శూర్పణఖ వేషం అయితే వేశారు. ఇలా ఆటపాటలు చూడాలని మేమైతే 7కి వచ్చి గుడి దగ్గర కూర్చున్నాము. వెయిట్ చేసి 8:30కి ఏమో స్టార్ట్ చేశారు. చాలాసేపు వెయిట్ చేసాము. మా ఆయన అయితే మీకు పనేం మనసున పట్టది, వచ్చి కూర్చున్నారు, ఇంకెవరైనా వచ్చిర్రా, మనమే ఫస్ట్ వచ్చి ఇక్కడ కూర్చున్నాం, ఎందుకు అట్లా చేశారని తిట్టాడు. కానీ ఏం కాదులే, ఎప్పుడు వస్తామా, కాసేపు కూర్చున్నాంలే, స్టార్ట్ అవుతుంది అని అయితే కూర్చున్నాక గంటకో అర్ధగంటకో చాలాసేపటికి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ఊరు మొత్తం తిరుగుతారన్నమాట. హారతులు ఇస్తారు, డ్యాన్సులు చేసుకుంటూ ఆడుకుంటూ భజనలు చేసుకుంటూ ఊరంతా తిరుగుతారు. చాలా బాగా అనిపిస్తుంది కదండి ఇలా చేస్తే. మా ఊళ్ళోనైతే ఇలా చేయలేరు, కానీ ఈసారి చేశారంట. ఈసారి రాముల వారిని ఊరేగింపిస్తామని అయితే చెప్పారు, కానీ మేమే లేము. మేమైతే అక్కడికి వెళ్ళాము. అక్కడ నైట్ అక్కడే ఉన్నాం. మార్నింగ్ లేచి మబ్బులో వచ్చేసామన్నమాట. మేము దేవుడు వెళ్ళేటప్పుడు స్టార్ట్ చేసాం మేము నడుచుడు. దేవునితోటే నడుచుకుంటూ ఎక్కడ ఆగితే అక్కడ ఆగుకుంటూ ఇలా ఆటపాటలు చూసుకుంటూ అయితే వచ్చేసాం. ఇక ఇంటి దగ్గర దాకా వచ్చాక ఇక ఇంటి దగ్గర చూసి కాసేపు ఉండి ఇక ఇంటికి వెళ్ళేసరికి 10 అయిపోయింది. ఇంటికి వెళ్ళి ఇక మా ఆడపడుచు అయితే అన్నం వండి కూర వండింది. అప్పుడు 10కి ఇక అన్నం అయ్యాక తిని అయితే పడుకున్నాం మేము. ఇలా సాములు అందరు కలిసి ఆడుతూ పాడుతుంటే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపిస్తుంది చెప్పండి. మీ ఊళ్ళలో కూడా ఇలా చేస్తారా, ఎప్పుడైనా చేస్తారా? మా ఊళ్ళో అయితే ఈసారి చేశారంట, కానీ నేనే మిస్ అయ్యాను. నేను ఇక మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వచ్చాను కాబట్టి మిస్ అయ్యాను. ఎప్పుడు మా ఊళ్ళో చేయలేరు, వీళ్ళ ఊళ్ళో ప్రతిసారి చేస్తారు. ఇలా ఆంజనేయం, శూర్పణఖ వేషం వేసుకుంటూ ఇలా వేషాలు వేస్తూ ఆడుతూ గమ్మత్తులాగా అనిపిస్తుంది కదా పిల్లలకు, పెద్దలకు అందరికీ. సంవత్సరానికి ఒకసారి ఇలా ఆడుతూ పాడుతూ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. ఒక ట్రాక్టర్ మీద ఆంజనేయ స్వామిని, ఇంకోటి గరుడ సేవ అంటారు. ఇందులో సీతమ్మని, రామయ్య ఉంటాడు. దేవునికి అందరూ హారతి ఇస్తూ ఉంటారు.
ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఊళ్ళో కూడా ఇలా చేస్తారా? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.